హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరా. మహానటి సౌందర్య గారికి సంబంధించి గతంలో ఆవిడ మరణించిన తర్వాత అనేక అంశాలు బయటకు వచ్చాయి. అయితే అవేవి నిజం కాదని తెలిసింది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ చిట్టుబాబు అనే ఒక కొత్త వ్యక్తి వచ్చి ఈ మరణానికి కారణం మోహన్ బాబు గారే నటుడు. సో ఈయన మీద ఒక ఎలిగేషన్ అయితే పాస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఈ మిస్టరీ గురించి గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయమ్మా. ఆవిడ మరణించిన తర్వాత అనేక రకాలుగా మాట్లాడారు. బట్ మోహన్ బాబు గారికి, సౌందర్య గారికి సంబంధించి చాలా రూమర్స్ అనేటివి కూడా వస్తూ వచ్చాయి. బట్ ఇప్పుడు మాత్రం ఆయన ఏదైతే ఆ జల్లపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాల ఫామ్ హౌస్ ఉందో, ఆవిడ అడిగితే ఆవిడ ఇవ్వలేదని, వాళ్ళ తమ్ముడు గారు అడిగినా కూడా ఆయన ఒప్పుకోలేదని, మోహన్ బాబు గారి దగ్గరుండి చేయించారు ఈ హత్య అని అతను. బట్ 20 సంవత్సరాల తర్వాత వచ్చి ఇలా మాట్లాడడం ఏంటమ్మా? అసలు ఏంటి, అసలు దీని మిస్టరీ ఏంటి? ఇప్పుడు కొంతమంది పాపులర్ అవటానికి కొన్ని ఎన్నుకుంటా ఉంటారు. ప్రముఖ వ్యక్తుల గురించి మాట్లాడితే మనం పాపులర్ అవుతాము అనుకుంటారు. అలా అనుకున్నట్లుగా ఉంది తప్పితే ఆ చిట్టిబాబు విషయం, పోనీ నువ్వు ఏ ఆధారాలతో అనుకుంటున్నావు, పోనీ ఎవరు చెప్తే విన్నావు, నువ్వు ఎందుకు ఈ నిర్ధారణకు వచ్చావు అని అడిగితే సమాధానం ఉండదు. చూడండి అతని దగ్గర, అతను లాజిక్కే ఉండదు. అతనికి లాజిక్ లేకపోకుండా మాట్లాడే వాళ్ళ మాటల్ని అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు ఆల్రెడీ రౌడీగా అనుకుంటారని ఇంకోలాగా అనుకుంటారు కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో ఈ జల్పల్లి ఫామ్ హౌస్ అనేది బాగా అందరి దృష్టికి వచ్చింది. అంతకుముందు అసలు అది ఎంత ఉంది, ఆయన అక్కడ జల్పల్లిలో ఉంటారని తెలుసు. కానీ నేను కూడా ఏమనుకున్నానంటే అక్కడ ఏదన్నా గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ ఏమైనా ఉన్నాయేమో, అందులో ఒక ఇంట్లో ఉంటారు అనుకున్నాను తప్పితే ఆయన ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారనే సంగతి, ఒక మహల్ లాంటి ఇల్లు కట్టుకున్నారనే సంగతి తెలియదు. పైగా ఆ ఇల్లు సౌందర్య ఉండగా కట్టిందని నేను అనుకోవట్లా. ఊరికే పొలం బహుశా ఆవిడది అయ్యి ఉండొచ్చు. మరి అలాంటప్పుడు మనం ఎలా ఈ నిర్ధారణకు వస్తాము? ఇప్పుడు మహానటి సావిత్రి గారు ఉన్నారు. ఆవిడ ఎన్నో ప్రాపర్టీలు అమ్మేసేసుకుంటే ఎంతోమంది కొనుక్కున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాపర్టీలన్నీ విలువ కొన్ని వేల రెట్లు పెరిగినట్లు అయినప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎవరన్నా వచ్చి అప్పట్లో ఆవిడ దగ్గర ఆస్తి కొట్టేయడానికి ఆవిడకి మద్యపానం అలవాటు చేశారు అని ఎవరన్నా చెప్పారనుకోండి, ఎట్లుంటుంది? ఇది కూడా అట్లనే ఉంది. అందుకని ఇది ఏ మాత్రం నమ్మశక్యం. అంటే దీని వెనక మనోజ్ ఉన్నాడనే ఒక వార్త కూడా వినపడతా ఉందమ్మా. ఎందుకంటే మనోజ్ అనిపించాడు అంటే కూడా ఒకవేళ నిజంగా అది మనోజ్ చేస్తే చాలా తప్పు. మనం వినటానికి ఏం కనిపిస్తుంది? పైకి అతని చిట్టిబాబే కనపడుతున్నాడు. ఇప్పుడు కేసు మనోజే అనిపించాడు అనే దానికంటే కూడా అన్న చిట్టిబాబు మీద కేసు పెడతారు. కానీ అన్నాడు అనిపించడానికి ఆధారాలు అయ్యి, అంటే ఈ ఆస్తి ఎలాగో మనోజ్కి రావట్లేదని, ఎలా అయినా దీన్ని దక్కించుకోవాలని, దక్కని పక్షాన ఎలా అయినా వీళ్ళని డ్యామేజ్ చేయాలని మోహన్ బాబు గారిని, విష్ణుని మనోజ్ ఇట్లా ఆలోచిస్తున్నాడు అని. ఇప్పుడు ఒకటండి, ఇలాంటివన్నీ ఇఫ్లు బట్లు అనవసరం, అవన్నీ కాదు. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి? ఈ చిట్టిబాబు నిజంగా ఈ మాట ఎందుకు అన్నాడు? ఒక లాజిక్ ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక అతను కోర్టులో కేసేసాడు. ఏంటంటే శ్రీదేవి గారు నన్ను పెళ్లి చేసుకుంది, కాపురానికి రావట్లేదు అని. అలాగే ప్రియాంక గాంధీ నన్ను లవ్ చేసి మోసం చేసింది అని. ఇట్లా ప్రముఖమైన వ్యక్తుల మీద ఒక వ్యాఖ్య చేస్తే, ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఒక ఎల్లమ్మో పొల్లమ్మ గురించి అతను వ్యాఖ్య చేశాడు అనుకోండి, ప్రెస్లో వస్తుందా? రాదు. ఇది ఇలా మాట్లాడడానికి, ఇలా కేసులు పెట్టడానికి వెనక కూడా ఒక మానసికపరమైన జబ్బు ఉంటుంది. కొంతమందికి అలాంటి జబ్బు ఉంటుంది, ఎక్కువ పాపులర్ అవ్వాలని. అలా అంటే వీళ్ళు బలంగా నమ్ముతారు. ఇప్పుడు నాకు సౌందర్య గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్టు తెలుసు నాకు. ఇప్పుడు ఆ ఇల్లు, ఆ స్థలం సౌందర్య గారి దగ్గర మోహన్ బాబు గారు కొనుక్కున్నారు అనేది కూడా తెలుసు. నేను ఈ రెండిటికి లింక్ పెట్టాలి అంటే నాకు అలాంటి ఆలోచనే రాదు. ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా కానీ దాన్ని ఇంకెవరితోనూ షేర్ చేసుకోము. ఒకవేళ ఇంకొంచెం మన బుద్ధి సరిగా లేకపోతే ఓ నలుగురితో మాట్లాడతాం ఆ విషయం.
ఇట్లా తెలుసా, నాకెవరో చెప్పారు అని, లేకపోతే అసలు ఎంత అద్భుతమైన ఐడియా, ఆలోచన నాకు వచ్చింది చూడు, అసలు మీకెవ్వరికీ తెలియంది, మీకెవ్వరికీ తట్టంది, నాకే తట్టింది చూడు అని మాట్లాడేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ ఇద్దరూ అయిపోయాక మూడో వాళ్ళు, ఇప్పుడు ఇతను లాంటి వాళ్ళు కోర్టు దాకా వెళ్తారు. అది కోర్టు కాదు, పోలీస్ స్టేషన్ దాకా వెళ్తారు, కోర్టు దాకా వెళ్తారు. ఈ మనుషులు మరీ డేంజరస్ అనమాట. ఇది వాళ్ళు అసలు ఒక మనిషి ఏదైనా మాట్లాడాడు అంటే ఒక తర్కం ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి, ఇది వాస్తవం. ఇప్పుడు ఎక్కడా రాసిలేని విషయాలను కూడా మనం మాట్లాడితే గనక ఆ మాట్లాడే సీక్వెన్స్ని బట్టి కానీ, లేకపోతే ఆ విషయాన్ని బట్టి కానీ ఒక నమ్మకం అనేది కలుగుతుంది. ఇప్పుడు ఇతను మాట్లాడిన దాంట్లో అసలు 20 ఏళ్ళు నీకు తెలిస్తే 20 ఏళ్ళు ఏం నిద్రపోయావు, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు? నిరాహార దీక్ష కూడా చేస్తా ఉన్నాడు. చేయమనండి, చచ్చి ఊరుకుంటాడు, గొడవ వదిలిపోద్ది. అసలు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఒక రకంగా ఒక కాలుష్యం ఇలాంటి వ్యక్తుల మూలాన. అందుకని ఎవరు ఏం బాధపడక్కర్లేదు అతని గురించి. అంటే ఇక్కడ ఎందుకంటే అమ్మ, గతంలో మనకు మోహన్ బాబు గారికి, సౌందర్య గారికి సంబంధించి అనేక స్పెక్యులేషన్స్, రకరకాలుగా స్పెక్యులేషన్స్. ఏదో మరి మోహన్ బాబు గారి సన్నిహితుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు ఏదో సౌందర్య గారిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆవిడ ఒప్పుకోలేదని, దానికి తాలూకు ఏదో తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నారని, ఇలాంటి చాలా చాలా వినపడ్డాయి స్పెక్యులేషన్స్. ఇవన్నీ ఏంటంటే అందరికీ జస్ట్ ఊహాగానాలకు మాత్రమే తెలుసు. దానికి రిలేటెడ్గా ఇలాంటి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఒక విషయాన్ని అలా ముందు పెడితే అన్నీ మ్యాచ్ చేసుకొని. ఒకటి చెప్పమంటారా, సినిమా వాళ్ళ విషయాలకు సంబంధించి 90% రూమర్సే ఉంటాయి. అసలు నిజమైనయే రూమర్స్ లాగా రావు, నిజాలు కానియే రూమర్స్ లాగా వస్తాయి. అసలు నిజాలు మనకు ఎవ్వరికీ తెలియదు. మనం అనుకుంటాం అన్నీ తెలుసని, ఏమీ తెలియదు. లోపల లోపల 100, 150 జరుగుతాయి. ఊరికే మాట్లాడతారు. ఒకప్పుడు జ్యోతిచిత్ర, సితారా అని ఇట్లాంటి కొన్ని పత్రికలు వచ్చాయి, సినిమా మ్యాగజైన్స్. వాటి నిండా ఇట్లాంటి మాటలే ఉండేవి. ఏంటి, వాళ్ళు వీళ్ళతోటి ఫ్రెండ్స్ అంట, వీళ్ళు వాళ్ళతోటి ఫ్రెండ్స్ అంట, వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారంట, వీళ్ళు ప్రైవేట్ పార్టీలో పలానా పలానా వాళ్ళు పలానా పలానా వాళ్ళ గురించి తిట్టుకున్నారంట, ఈ సినిమా చేయబోతున్నారంట, ఆ సినిమా చేయబోతున్నారంట, ఏ కథలు ఉండేవి. ఒట్టి పుకార్లు అవన్నీ. ఎవరైనా సరే ఒక పుకారు ఎందుకు పుట్టిస్తారు అంటే, తాను ఎక్కువ మందికి తెలియాలనేది ఒకటి, పాపులారిటీ కోసం కొంతమంది, జెలసీ కోసం కొంతమంది పుకార్లు పుట్టిస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తిని బట్టి మనకు అర్థమవుతుంది ఇది పుకారా, ఇది జెలసీయా ఏంటి అని. ఇప్పుడు ఇతను ఈ పుకారు పుట్టించడం వెనకమాల తను పాపులర్ అవ్వాలనుకున్నాడు, అంతేగాని మోహన్ బాబు మీద జెలసీ పడితే ఏమొస్తుంది దీనికి? అంటే ఆ దరిదాపులకు కూడా వెళ్ళి నుంచునే అవకాశం లేదు కదా ఇతనికి. ఇతను జెలసీ పడే అవకాశం లేదు. కానీ ఇది చెప్పటం వల్ల పాపులర్ అవ్వచ్చు అనుకున్నాడు, ఎంచుకున్నాడు. కాకపోతే ఇప్పుడు ఆ కుటుంబంలో ఒకరికొకళ్ళు పడట్లేదు కాబట్టి మనం మనోజే ఇలా మాట్లాడిస్తున్నాడు అని అనుకుంటున్నాం. అదే ఆ ఇంట్లో ఈ గొడవలు జరగలేదు అనుకోండి, మనం మనోజ్ మీద మనకు డౌట్ వెళ్ళేదా? వెళ్ళేది కాదు. అది అందుకని ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, ఈ పుకార్లను అసలు ఎవ్వరూ నమ్మటానికి వీల్లేదు. వాస్తవాలు వేరు, పుకార్లు వేరు. ఈ పుకార్లకి వెనకమాల, గాసిప్స్కి వెనకమాల ఏముంటుంది అంటే, ఒక రకమైన నేను సాధించలేనిది ఎవరో సాధించారు. ఇప్పుడు మనకి విజయం చాలా గొప్పగా అనిపిస్తుంది, విజేత మటుకు శత్రువుగా ఉంటాడు. మంచి మాట, అర్థమైంది కదా? చాలా మంచి మాట. విజయం చాలా గొప్పది, విజేత మటుకు దుర్మార్గుడు. వాడికి ఎక్కడో అదృష్టం రాసిపెట్టుంది, వాడు నక్కతోకం తొక్కొచ్చాడు, కుక్కతోకం తొక్కొచ్చాడు అంటారు తప్పితే ఆ విజయానికి అతను ఎంత కష్టపడ్డాడు అనేది ఎవ్వరు మాట్లాడరు. మరి ఆ విషయం చాలా గొప్పదని మాట్లాడతారు. మరి ఆ విషయాన్ని సాధించిన మనిషి ఎందుకు గొప్పవాడు కాకుండా పోతున్నాడు? ఎందుకంటే ఆ మనిషిలో ఈ మనిషి తనను ఊహించుకుంటాడు, ఈ పని నేను ఎందుకు చేయలేకపోయాను. ఎవడన్నా మంచి చేసినా ఇట్లాగే ఆలోచిస్తారు, చెడు చేసినా ఇట్లాగే ఆలోచిస్తారు. అందుకే ఈ మనుషులు మాట్లాడింది ఏమి నమ్మకూడదు అనిపించేటట్లు చేస్తుంటారు కొంతమంది మనుషులు. అసలు సౌందర్య గారి మరణంలో అమ్మ మీరందరూ అప్పటి నుంచే ఉంటున్నారు, అసలు సౌందర్య గారు బయట ఎలా ఉండేదమ్మా ఆవిడ మీద అభిప్రాయం? అసలు సావిత్రి గారికి వారసురాలు అనుకునేవాళ్ళు, మహానటి మళ్ళీ పుట్టింది అనేవాళ్ళు. అవును అవును. అలాగే ఆవిడ అందరితోటి చాలా బాగుండేదని, మంచి రిలేషన్షిప్స్ కొనసాగించేది, అంటే బాగా ఫ్రెండ్లీగా ఉండేది అని, నేను పెద్ద హీరోయిన్ని,
అసలు నేను నేను ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరో నాకు సరిసాటి కాదు, నా దగ్గరకు వచ్చి కూర్చుంటానికి వీల్లేదు అన్నట్లుగా ఉండేది అని చెప్పి ఆవిడ అసలు అలాంటి భేషజాలు ఏమీ లేకుండా చాలా నింపాదిగా, చాలా చాలా డౌన్ టు ది ఎర్త్, అందరితోటి ప్రేమగా ఆప్యాయంగా ఉండేదని. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళందరూ ఎక్కడ ఏమి కొనుక్కుంటుంటే వాళ్ళతో పాటు కలిసి కొనుక్కునేదని, బాగా ఇన్వెస్ట్మెంట్లు చేసింది. చాలా సినిమాలు చేసింది కదా, ఒక సినిమానా 2 సినిమాలు, చాలా సినిమాలు చేసింది అని చెప్పి అంటారు. కొన్ని ప్రాపర్టీసు ఆవిడ మీద గౌరవం కొద్దీ వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే హైదరాబాద్కి చాలామంది హెల్ప్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ కొంచెం హెల్ప్ చేసి పెట్టారని ఇలా కొంతమంది ఏమో సౌందర్య ప్రాపర్టీస్ కొన్ని కొట్టేశారని అంటారు. మరి మనిషి లేనప్పుడు ఏదైనా జరగచ్చు. ఇక మనం ఇప్పుడు ఆమె లేని కాడికి ఇంకేం మాట్లాడుకుంటే ఏంటంటే, బిగ్గెస్ట్ రూమర్ ఆ కాలంలో సౌందర్య గారికి సంబంధించిందంటే ఏమైనా వచ్చిందమ్మా అప్పట్లో? అప్పట్లో జగపతి బాబుకి బాగా ఇష్టం ఆవిడంటే అనేది ఒక రూమర్ ఉండేది. అంటే వాళ్ళిద్దరూ సినిమాలు కూడా చాలా బాగా చేశారు. అసలు సౌందర్యని పెళ్లి కూడా చేసేసుకుంటాడు జగపతి బాబు అనేంత దాకా మాట్లాడుకునేవాళ్ళు. కానీ అది ఎంతవరకు నిజము అనేది కరెక్టే కాదు. అంటే ఇప్పట్లో ప్రభాస్ ఒక అనుష్క ఆ రేంజా? అట్లా కూడా కాదు. ఏమో అది అసలు ఎందుకు జగపతి బాబు కూడా వాళ్ళ ఆవిడకి విడాకులు ఇచ్చే, ఇవన్నీ అప్పట్లో జ్యోతిచిత్ర ఇవి ఉండేవి. అలా వచ్చిన అది పెద్ద రూమర్ ఏదైనా ఉందంటే, కానీ ఆమె ఎవరితోనూ ప్రైవేట్ పార్టీల్లో పాల్గొనేదని కానీ, లేకపోతే ఎక్కడంటే అక్కడ షూటింగ్ స్పాట్స్లో ఆవిడ కొంతమంది హీరోయిన్ల మీద వచ్చిన రూమర్స్ ఆవిడ మీద ఉన్నాయని కానీ ఎప్పుడు ఉండేవి కాదు. ఆవిడ చాలా అసలు బాబు మోహన్ గారితో బాగుండేది, చక్కగా మాట్లాడేది. అంటే బాబు మోహన్ గారు కూడా ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత నాతోటి చాలా బాగుండేది అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అట్లాగే ఒకప్పుడు ఎప్పుడు సౌందర్య గురించి కూడా అట్లాగే అసలు ఆమె అంత పెద్ద నటి అయినా సరే ఆమెకి అసలు బేషజ్ ఉండేది కాదు, చక్కగా ఉండేది, పక్కన కూర్చుని మాట్లాడేది అని. సరే, మోహన్ బాబు గారి గురించి ఏమన్నా అప్పట్లో ఏమైనా వచ్చిందమ్మా రూమర్? మోహన్ బాబు గారు షూటింగ్ కి రాకపోతే కొడతాడని ఇలా రకరకాలు ఉండేవి. లక్ష్మీపార్వతి ఇష్యూనే ఎక్కువ ఆయన విషయంలో ఎక్కువ మంది మాట్లాడుకునేవాళ్ళు. ఏవైనానండి, నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా మీడియాలో మాట్లాడేటప్పుడు నేనేం కోరుకుంటాను అంటే, ఈరోజు ఏంటి అవసరం? ఇప్పుడు నా ఇంటర్వ్యూ పెద్దవాళ్ళు చూస్తారు, ఏజ్డ్ పీపుల్ చూస్తారు, మిడిల్ ఏజ్ వాళ్ళు చూస్తారు, చిన్నాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. నాకు ఆ కామెంట్స్ని బట్టి ఎవరెవరు చూస్తున్నారు ఏంటి అనేది అర్థమవుతుంది. చాలా చాలా పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి నా వీడియోస్కి. ఎందుకు అంటే నేను ఎప్పుడు వివాదాల జోలికి వెళ్ళను. ఫస్ట్ పాయింట్, వివాదాల జోలికి వెళ్ళాల్సి వస్తే గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ వివాదం వల్ల లాభమా నష్టమా అని చూస్తాను నేను. ఏమైనా ఉపయోగం ఉంది అంటేనే. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎన్నో మాటలు ఎక్కువ మాట్లాడేస్తుంటాం మనం. అవి ఒక వరవడిలో వెళ్ళిపోతుంటాయి. కానీ ఎంత వరవడిలో వెళ్ళినా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి తెలియని విషయం గురించి మాట్లాడకూడదు, ఊహాగానాలు మాట్లాడకూడదు, గాసిప్స్ స్ప్రెడ్ చేయకూడదు, పరుషంగా మాట్లాడకూడదు, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఈ 5టికి లోబడి మాట్లాడామనుకోండి, మన ఎవరన్నా ఏమన్నా అంటారా? ఎవరన్నా ఏమన్నా అంటారా? నేను హార్ష్గా మాట్లాడతా కొంతమంది గురించి. ఎవరి గురించి మాట్లాడతా? చట్టాన్ని ధిక్కరించి నాకు డబ్బులు ఉన్నాయి కదా అని, నేను మగాడిని, నేనేం చేసినా నడుస్తుందని కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడతా. ఏ మహిళకైనా అన్యాయం జరిగితే మాట్లాడతా. ఏ మహిళ అయినా ఇంకొక మహిళకు అన్యాయం చేస్తే నేను మాట్లాడతా. అలాగే పిల్లల గురించి ఎవరైనా పిల్లలకి నష్టమైన పనులు చేస్తుంటే మాట్లాడతా. అవినీతికర రాజకీయ నాయకుల గురించి మాట్లాడతా. నేను ఒక వ్యక్తి కంటే కూడా ఆ వ్యక్తి చేసిన పనిని గురించి మాట్లాడతా. సబ్జెక్టే నేను మాట్లాడతా. నాకు ఇక్కడ ఈ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ఈ పని చెయ్యాలి అనుకునే మనుషులు ఉన్నప్పుడు ఎల్లయ్య కాకపోతే పుల్లయ్య చేస్తాడు, పుల్లయ్య కాకపోతే ఎల్లయ్య చేస్తాడు. మనం ఎందుకు వ్యక్తుల మీద మనం దృష్టి పెట్టే కన్నా వ్యవహారం మీద దృష్టి పెట్టామనుకోండి, అది నలుగురికి ఉపయోగకరంగా ఉంటుంది.
నేను అందుకే వ్యక్తుల మీద దాడి చేయటం కంటే కూడా వాళ్ళు ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఆ తీసుకోవడం వల్ల సమాజానికి నష్టం ఏంటి, వాళ్ళకి నష్టం ఏంటి, వాళ్ళ కుటుంబానికి నష్టం ఏంటి అనేది మాట్లాడతా. అందుకని ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి ఏంటండి రూమరు అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రూమర్లకు విలువే ఇవ్వను, మొదటి మాట. రెండోది, ఒకవేళ ఆ రూమర్లో నిజం ఉంది అని నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పితే నేను ఎప్పుడు ఏది మాట్లాడను. నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే చరిత్ర కానీ, ఖచ్చితంగా ఆ వ్యక్తితో పూర్తిగా సంబంధం ఉన్న వ్యక్తి చెప్తే చూసి చెప్పాను అని, అంటే నాకు ఆ వ్యక్తి మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు సినిమా వాళ్ళతోటి పరిచయాలు ఉన్నాయి. ఆ వ్యక్తుల్లో కొంతమంది చెప్పేవి నేను నమ్ముతా. ఆ నమ్మేవి కూడా పాజిటివ్ అయితేనే ఎక్కడన్నా మాట్లాడతా, నెగిటివ్ అయితే నేను మాట్లాడను, అస్సలు మాట్లాడను. ఒకసారి ఒక డైరెక్టర్ గారు నాతోటి మాట్లాడుతా ఒక డైరెక్టర్ తప్పు చేస్తున్నాడు అని చెప్పి గుమ్మడి గారు ఏదో సర్దుపోయారంట. అదే సినిమాలో ఎన్టీఆర్ ఉన్నారు. ఎన్టీఆర్ ఉంటే ఈయన షార్ట్ గ్యాప్లో కూర్చొని డైలాగ్స్ అన్నా మన్నం చేసుకుంటారంట. లేదు అనుకుంటే ఎవరితోన్నా ఏదన్నా ఈ డిస్కషన్స్ గురించి, గాసిప్స్ కాదు, ఆయన ఎప్పుడు గాసిప్లు మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన కావాలంటే నిద్రపోయేవాళ్ళంట షూటింగ్ గ్యాప్లో. అనవసరమైన చిట్ చాట్ ఉండేది కదా ఆయనతో. హీరోయిన్లతో సరసాలు, హీరోయిన్లతో కబుర్లు ఇవి కూడా ఉండేవి కాదంట. అసలు ఎవరి వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఏ రోజు మాట్లాడలేదండి. ఈయన తెగ చెప్తున్నారంట గుమ్మడి గారు ఆ డైరెక్టర్కి. ఎందుకండి గుమ్మడి గారు, ఎందుకండి అలా చెప్తారు? ఆయనకి నచ్చినట్టు చేసుకోనివ్వండి, ఆయనకి తెలిసినట్టు చేసుకోనివ్వండి. అంటే తప్పండి అంటే, మీరు ఎన్నిసార్లు తప్పని తప్పులు నేర్పిస్తారు? సినిమా అయ్యాక ఆడియన్స్లోకి వెళ్ళాక ఆడియన్స్ చెప్తారు ఈయన ఏం తప్పు చేశాడు, అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి అన్నారంట. ఈ మాట నేను చాలామందితో చెప్పా. ఎందుకు చెప్పా అంటే, మనం ఎప్పుడూ కూడా అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదు. ఎవరు చేసుకెళ్ళేది వాళ్ళని చేసుకొనివ్వాలి. వాళ్ళకి తెలియాలి నేను చేసేది కరెక్టా కాదా అని. అంటే ఇప్పుడు ఇది ఎంత మనం ఒక పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి ఈ విషయం ఎంత గొప్ప విషయం. స్వానుభవాన్ని మించింది లేదు అని చెప్తారు. ఆయనకి రానివ్వండి స్వానుభవాన్ని అని చెప్పారు ఎన్టీఆర్ గారు. ఇది దీనిలో ఏమన్నా గాసిప్ ఉందా? లేదు. ఎవరినన్నా కించపరిచినట్టుందా? కాదు. ఎవరినన్నా తక్కువ చేసినట్టుందా? ఎవరైనా సరే ఇది నేర్చుకోవాలి. నేర్చుకోదలుచుకుంటే నేర్చుకుంటారు, లేకపోతే నేర్చుకోరు. అందుకని నేను సాధ్యమైనంత వరకు గాసిప్స్ మాట్లాడను, వాటిని నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్. పైగా వ్యక్తిగతమైన గాసిప్స్ని నేను అస్సలు నమ్మను. ఎందుకంటే వ్యక్తిగతమే. దానివల్ల నష్టపోతే వాళ్ళే నష్టపోతారు, కష్టపడితే వాళ్ళే కష్టపడతారు, ఏదైనా వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు. రైట్. ఓకే అమ్మా, ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.